ప్రార్థన చేసుకుందామా. మహోన్నతుడ, సర్వోన్నతుడ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దిన వాక్యంను ధ్యానం చేసుకుంటూ ఉండగా నీ ఆత్మతో నింపి వాక్యం ద్వారా మీరే మాట్లాడి దీవించుమని. వాక్యధారి అయిన ప్రవ్వా, ఈ దినము నీ బిడలైన వారికి ఏ వర్తమానము దాచించావు ఆ వర్తమానం వారు అందుకునేటట్లుగా దేవా, ఈ దినము స్వయంగా నీవే మాట్లాడుమని యేసున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో చెప్పాను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేను యెహోవాను, సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా అను నా నామమును నేను వారికి తెలియబడలేదు. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే చూడండి, ప్రభువు స్వయంగా మోషేతో మాట్లాడుతూ మరి ఇక్కడ కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, ఫరోకు నేను చేయబోచున్న దానిని నిశ్చయముగా చూచెదవు. అసలు ఈ మాటలు మాట్లాడడానికి అసలైన కారణం ఏముంది అంటే, మనకి ఈ అంశము అర్థం కావాలి అంటే 5వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రవ్వా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి? నేను నీ పేరిట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడు చేయుచున్నాడు. నీ జనులను నీవు విడిపింపను లేదనెను. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే మోషే వచ్చి మరి ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్న మాట మరి చూడండి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేయుచున్నావు. దేవుడు ఎక్కడైనా కీడు చేస్తాడా? మరి మోషే గారు ఎందుకు ఇలా మాట్లాడారు అంటే, ఈ యొక్క 5వ అధ్యాయంలో మనం ఇక్కడ చూడగలిగితే మోషే గారు వెళ్ళి మరి ఫరోతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, మనకి 5వ అధ్యాయంలో మనం చూడగలిగితే 3వ వచనం చదువుకుంటే, అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినాల ప్రయాణం అంతా దూరము పోయి మా దేవుడని యెహోవాకు బలి అర్పించుదుము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. ఇక్కడ వాక్యంలో చూస్తే మోషే వెళ్ళి ప్రభువు చెప్పినట్లుగా ఫరోతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే, ఇక్కడ మనం చూడగలిగితే 3 దినాల ప్రయాణం అంతా దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము. ఇక్కడ ఈ మాట చెప్పి మరి ఆయన అంటూ ఉన్నారు, ఒకవేళ మరి ఇక్కడ చెప్పబడుతున్న మాట ప్రకారం చూడగలిగితే మోషే గారు ఫరోతో ఈ మాట చెప్పగానే ఫరో మరి ఇశ్రాయేలీల మీద శ్రమను మరింత పెంచేశాడు. ఇక్కడ మనం చూడగలిగితే చూడండి, ఫరో మరి ఇశ్రాయేలీల మీద అధిపతిగా ఉన్న ఒక అధికారిని పిలిచి, ఇదిగో, ప్రతిదినము వారు చేయి ఇటుకలకు తక్కువ కాకూడదు, కానీ మీరు ఇటుకలు చేయటానికి ఏ వస్తువును సామాగ్రిని ఇవ్వకూడదు. ఏమి ఇవ్వకూడదట? సామాగ్రిని. ఇంతకు ముందు వరకు అన్ని సామాగ్రిని ఇస్తే వారు ఇటుకలు తయారు చేసేవారు. ఇప్పుడేం చెప్తూ ఉన్నారంటే, నీవు మరి ఏ వస్తువులను ఇవ్వవద్దు. ఈ మాట చెప్పిన తర్వాత అధికారి వెళ్ళి వారికి ఇవ్వకపోయేటప్పటికి అడిగిన వారిని కొడుతూ ఉన్నారు. అయితే మరి అక్కడున్న ఇశ్రాయేలీలో కొందరు ఫరో దగ్గరికి వెళ్ళి అడిగితే చూడండి, అక్కడ ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూడగలిగితే, మోషే ఎందుకు దేవుణ్ణి అంటున్నాడు, కీడు చేసేటివి అనే మాట ఎందుకు అంటే, మరి వీరు వెళ్ళి అడిగిన తర్వాత ఇశ్రాయేలీలకు ఫరో శ్రమ పెంచేశాడు. శ్రమ పెంచడమే కాదు కానీ చూడండి, 17వ వచనములో ఇశ్రాయేలీలు వెళ్ళి ఫరోని అడిగితే ఫరో అంటున్నారు, మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలి అర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ వాక్యంలో చూడగలిగితే ఈ మాటను చూడండి, మీరు సోమరులు ఎలా ఉన్నారట? ఇశ్రాయేలీల్ని ఫరో అంటున్నాడు. మరి వారు సోమరులైతే కఠిన బానిసత్వంలో
వారు చేయమన్నవన్నీ ఎలా చేసుకొచ్చారు కదా. కానీ ఇక్కడ ఫరో ఎప్పుడైతే మోషే 3 దినాలంత ప్రయాణము దూరం వెళ్ళి బలి అర్పించాలి అనేటప్పటికీ మరి ఫరో హృదయము కఠినపరుచుకున్నాడు. ఇక్కడ చూడండి, దేవుడే స్వయంగా మోషే ద్వారా ఫరోతో మాట్లాడినప్పటికీ ఫరో తన హృదయమును కఠినపరుచుకున్నాడు. ఎంతవరకు కఠినపరుచుకున్నాడు? 14వ అధ్యాయంలో చూడండి, ఎర్ర సముద్రంలోనికి ఇశ్రాయేలు నడిచి వెళ్ళిన తర్వాత వారిని వెంబడించిన ఐగుప్తీల రథములతో సైతము ఆ సముద్రములో మునిగిన వరకు కఠినము పోలేదు. కారణం ఏమిటి అంటే ఇక్కడ వాక్యంలో చూస్తే ప్రభువు బయలుపరిచినప్పుడు ఫరో దేవుని మాట వెనక కఠినపరుచుకున్నాడు. అవునా కాదా? అందుకే దేవుడు అంటూ ఉన్నారు, నేను ఫరో హృదయమును కఠినపరుస్తాను. ఎందుకంటే దేవుడు మాట సెలవిచ్చినప్పుడు వినకపోయినందున, ఫరో కఠినపరుచుకున్నందున దేవుడు ఐగుప్తీలకు మరి శ్రమ రాజేయడమే కాదు కానీ అనేక రథాలతో కూడిన ప్రయాణముతో కూడిన ఐగుప్తీలు మరి చూడండి ఎర్ర సముద్రంలో మరి నశించే వరకు కూడా ఈ కఠినత్వం పోలేదు. కారణం ఏమిటి అంటే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఫరో మారడానికి ఇష్టపెట్టుకోలేదు. అయితే చూడండి, ఇశ్రాయేలీలు ఏం చేశారంటే క్రిందకి మనం చూడగలిగితే ఇదే 5వ అధ్యాయంలో మనకి 6వ అధ్యాయంలో ఆ 3 వచనాల వివరణ మనము తెలుసుకోవాలంటే ఈ చరిత్ర మనము తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ చూడండి, మరి ఇక్కడ వాక్యంలో చూస్తే 21వ వచనంలో చూడండి, 5వ అధ్యాయం, యెహోవా మిమ్మును చూచి న్యాయము తీర్చును గాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులంగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితిరి. ఏమంటూ ఉన్నారు ఇక్కడ? మోషే ఎందుకు వెళ్ళాడు? ప్రభు ఎందుకు మోషేని పంపించారు అంటే ఇశ్రాయేలీయులను విడిపించాలని. కానీ ఇక్కడ ఫరో తన హృదయమును కఠినపరుచుకొని ఇశ్రాయేలీని శ్రమ పెడితే వీరు మాత్రం ఏమనుకుంటూ ఉన్నారంటే మరి వీరి వల్లనే మాకు శ్రమ వచ్చింది, అనగా మోషే అహరోనుల వలె శ్రమ వచ్చింది అని వారు అనుకొని అంటున్నారు, మీకు దేవుడు న్యాయం చేయనుగాక. ఏం చేయాలట? చూడండి, చాలామంది మనం కూడా చాలామంది నరుల్లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు చాలామంది అంటారు, మీకు అలాగైపోను గాక, ఇలా అయిపోను గాక. అవునా కాదా? అలాగే ఇక్కడ చూస్తే మోషేని చూచి వారు న్యాయము తీర్చునుగాక దేవుడే, మీరు అతని చేతికి ఖడ్గం ఇచ్చితిరి. ఈ మాటలు మాట్లాడగానే మోషేకు ఎందుకంత బాధ కలిగింది? ప్రభువుని మరి ప్రశ్నిస్తూ ఉన్నాడు కదా, నీవెందుకు కీడు రాజేసితివి ఈ ప్రజలకు అని మాట్లాడుటకు కారణం ఏమిటి అంటే ఇక్కడ మోషే వారి దుఃఖమును బట్టి వారు ఆడిన మాటలు బట్టి చూడండి నాకు అన్నారు అందుకే అని కాదు. కానీ ఇక్కడ మనం చూడగలిగితే ప్రభువు మోషేతో మాట్లాడుతూ 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. 2వ అధ్యాయము చూడండి, ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు మోషేతో. 3వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనుల్లో తమను తన్ని కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖమును నాకు తెలిసై ఉన్నది. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీలు, అమోరీయులు, పెరజ్జీలు, హివీయులు, యోబెసీయులు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇక్కడ వాక్యంలో చూస్తే మరి మోషేతో ప్రభు అంటున్నారు, ఇదిగో నేను ఇశ్రాయేలీయుల బాధ నిశ్చయంగా చూశాను. ఎవరి బాధను చూశారట? ఇశ్రాయేలీయులు పడుతున్న బాధను, ఐగుప్తీయులు పెడుతున్న ఆ కష్టములు, వేదనలు చూశాను. ఇదిగో వారిని విడిపిస్తాను. ఏమని చెప్పారు? అందుకే నువ్వు రా అని మోషేని పిలిచినప్పుడు మోషే చూడండి, ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే ఎందుకు కీడు రాజేసితివి అని 5వ అధ్యాయం 22, 23 వచనాల్లో ప్రభువును ప్రశ్నించుటకు కారణం ఏమిటి అంటే మరి ఇశ్రాయేలీయులను శ్రమ చూచానని చెప్పిన ప్రభువే ఇప్పుడు ఇంత శ్రమ పెంచినప్పుడు ప్రభువు మరి ఇంత శ్రమ వచ్చింది కనుక తట్టుకోలేని మోషే ఇశ్రాయేలీయుల మీద ఉన్న ప్రేమతో ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన ఏమని చెప్పారు? ప్రభువు నేను విడిపిస్తాను అని చెప్పారు.
కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మోషే అదే ఆతృతతో సంతోషంతో ప్రభు ఏమన్నారు, ఇశ్రాయేలీయులు నేను విడిపిస్తానని చెప్పారు, వారి బాధలను శ్రమలను చూచాను, మంచి దేశానికి నేను తీసుకువెళ్తాను అని ప్రభు చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, ఫరోతో మాట్లాడిన వెంటనే ఫరో ఇశ్రాయేలీయులకు శ్రమ పెంచేశాడు. ఏం పెంచాడట? శ్రమను పెంచేశారు. అయితే ఇది చూచిన ఇశ్రాయేలీయులు కూడా తట్టుకోలేకపోయారు. కారణం ఏమిటి అంటే చూడండి, 2వ అధ్యాయం 23, 24 వచనాల్లో చూస్తే మోషే మరి ఇశ్రాయేలీయులు 420 సంవత్సరాలు బానిసత్వంలో కృంగిపోయి అనేక వేదనలు శ్రమలు అనుభవించిన వీరే ప్రభువునకు వెట్టి మొరను పెట్టి ఉన్నారు అని కనిపిస్తుంది. 400 సంవత్సరాలు మరి వారి శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి, వారి బాధను బట్టి ప్రభువుకు ఉదయమంతా బానిసత్వపు జీవితం, రాత్రి వారు ప్రభువును కన్నీరు కార్చి ప్రార్థన చేయటం. కారణం ఏమిటి అంటే వారి శ్రమను దేవుడు తీసేస్తాడేమో అనే ఆశ కలిగిన వీరు ప్రతిదినము ఏం చేస్తున్నారట? చూడండి, 2వ అధ్యాయంలో మనం చూస్తాం, 23వ వచనంలో చూస్తే చూడండి, అలాగూ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలు తాము చేయించిన వ్యక్తి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తాను తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. 420 సంవత్సరాలు వారు శ్రమలో ఉన్నంత కాలము వెట్టి మొర ఎంత కన్నీరు కార్చారో, ఎంత వేదన చెందారో. ప్రవ్వా, ఈ శ్రమను మాకు తీసే, ఈ వేదన మేము భరించలేకపోతున్నాం, మా బిడ్డల తరాలకు ఈ యొక్క బానిసత్వపు జీవితమేనా అని మరి ఇశ్రాయేలీలు ప్రతి దినము కన్నీరు కారుస్తూ వచ్చారు. ఏం చేస్తున్నారట? కన్నీరు కారుస్తూ వచ్చారు. అయితే ప్రభువు 420 సంవత్సరాల తర్వాత ప్రభువు మొరవింటూ ఉన్నారు. చూడండి, అప్పటి వరకు ప్రతి దినము వారి పని ఏంటంటే కన్నీరు కార్చి ప్రార్థన చేయటం, కన్నీరు కార్చి ప్రార్థన చేయటం. కానీ చూడండి, ఈ 5వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఎందుకు ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు ఫరో పెట్టిన శ్రమను బట్టి యెహోవా నీకు న్యాయము చేయునుగాక అని మోషేననడానికి కారణం ఏమిటి అంటే 400 సంవత్సరాలు వారి ఆ శ్రమ అలవాటైపోయింది, ఆ వేదనలు హింసలు అలవాటైపోయింది. కానీ వారికి ఒక క్రొత్త చూడండి నూతనమైన పలకరింపు కనిపించేటప్పటికి వారి శ్రమల భారమును మర్చిపోయారు. ఏంటి నూతన పలకరింపు అంటే 4వ అధ్యాయంలో మనం వాక్యం చదువుకున్నట్లయితే 4వ అధ్యాయంలో 31వ వచనం చదువుకుందాం. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనని మాట జనులు విని తలలు వంచి నమస్కారము చేసిరి. ఏం చేశారట? తలలు వంచి. ఎందుకంటే 400 సంవత్సరాల్లో వారు ప్రార్థన చేయటము, కన్నీరు కార్చడము, ప్రభు సన్నిధిలో ఎంతో వేదన చెందడమే కానీ ఎటువంటి జవాబు వారికి లేదు. కానీ మోషే అహరోన్లు దేవుడు చెప్పిన మాటలన్నీ ఇశ్రాయేలీయులకు చెప్తూ, ఇదిగో మీ మొరలు, మీ ప్రార్థనలు ప్రభు విన్నారు అనగానే ఇన్ని సంవత్సరాల నుండి నలిగిపోయిన వారి జీవితంకు ప్రభు దగ్గర నుండి వచ్చిన ఒక సమాధానము గొప్ప వారి ప్రాణం నెలగంటే చూడండి, మనం చూడగలిగితే నీటి కొరకు మరి ఆకలిగొన్న లేకపోతే నీటి కొరకు దాహంతో ఉన్న నరునికి చూడండి 2 రోజులు నీళ్ళు లేని వారికి ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే ఎంతో భాగ్యంగా ఉంటుంది. అవునా కాదా? చెప్పండి. 2 రోజులు మరి నీరు లేవు, లేకపోతే చూడండి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు మరి నడిచి ఇంటికి వచ్చేటప్పటికి ఒక గ్లాస్ నీళ్ళు మనకి ఎలా ఉంటాయి? తాగానే ఈ శరీరం అంతా ఏమవుతుంది? నెమ్మది పరచబడుతుంది. అవునా కదా? అప్పుడు ఈ యొక్క శరీరానికి బలము చేరుకున్నట్లు ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీలు 400 సంవత్సరాల నుండి పెడుతున్న కన్నీరు, వేదన, బాధ ప్రభు అంటున్నారు నేను చూచాను అని. ఎప్పుడైతే ప్రభువు తన దగ్గర నుండి ఒక మంచి సమాధానం కలిగిన పలకరింపును పంపించి ఉన్నారో, ఈ పలకరింపును మరి ఇన్ని సంవత్సరాల్లో నుండి ఇంత ప్రేమకరమైన పలకరింపు వారికి లేదు. వారికి ఏం లేదట? ప్రేమకరమైన పలకరింపు లేదు. వారు నిత్యము కన్నీరు కార్చి బాధపడమే కానీ వారికి
చూడండి, ఆశ పుట్టేటట్టు ఒక్క వాగ్దానము, అభయహస్తం అంటే అబ్రహాముకు దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ మనం చూడగలిగితే వారి దృష్టిలో దేవుడు చేస్తాడు అనడానికి ఎటువంటి సమాధానము లేని కాలంలో అన్ని వందల సంవత్సరాల కన్నీరును చూచానని ప్రభు చెప్పగానే వారు ఎంతకాలము విరిగి నలిగిన హృదయాలతో వారి శ్రమలను బట్టి నలిగిపోయిన వారి ప్రాణాలు చూడండి ఒక్కసారిగా బలము చేకూరినట్లయింది. అందుకే వెంటనే తలలు వంచి నమస్కారం చేశారట. ఎందుకంటే ప్రభా, మా యొక్క కన్నీరు చూచావా, మా ప్రార్థన విన్నావా, మా యొక్క బాధల్ని చూచావా అని. అందుకే చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే దేవుడు ఒక మాట తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి ఉపమానం చెప్పి ఒక మాట తెలియజేస్తున్నారు. మనం చదువుకున్నట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే ఈ మాటలో చూడండి, ఎంతమంది అయితే దేవుణ్ణి ఏర్పరచుకుని ఉన్నారో ఆ ప్రజలైన వారు దివారాత్రములు మొరపెడితే ఎవరు వింటారట? క్రీస్తు ప్రభువారే వింటారు మనకి. మరి అక్కడ చూస్తే యెహోవా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు గనక వారు దివారాత్రములు చేసిన మనవి ఎవరు విన్నారట? ప్రభువే విన్నారు. అందుకే ఎప్పుడైతే ఆయన విని ఉన్నారనే మాటను, ప్రభువు చూడవచ్చారనే మాటను వినగానే వారు వెంటనే తలలు వంచి నమస్కారం చేశారట. అయ్యా, ఇన్ని ఏండ్లు ప్రార్థన చేశాం, ఈ దినమున మమ్మల్ని చూడవచ్చావు అని నమస్కారం చేసి 5వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఎందుకు ఇశ్రాయేలీలు, ఎందుకు మోషే, మరి ఇరువురు చూస్తే ఇశ్రాయేలీలు మోషేనంటూ ఉంటే మోషే ప్రభువుని అంటున్నారు. ఈ రెండిటికి కారణం ఏమిటి అంటే, ఎప్పుడైతే వీరు తలలు వంచి నమస్కారం చేశారో మోషే కూడా ప్రభువు ఇప్పుడు వెళ్ళి నేను ఫరోతో మాట్లాడితే ఫరో వెంటనే వింటాడు, ఈ యొక్క ఇశ్రాయేలీలకు విముక్తి. ప్రభు ఏమన్నారు? నేనే వారిని విడిపిస్తానని చెప్పారు కనుక ఇప్పుడు ప్రభువే చెప్పమన్నారు. నేను వెళ్ళి చెప్పగానే వారిని ఎవరు విడిపిస్తారు? ప్రభువు విడిపిస్తారనుకున్నారు. అందుకే ఇక్కడ చూడండి, ఫరో దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇక్కడ మోషే మనసులో ఏముందంటే దేవుడు చెప్పాడు కనుక జరిగిపోతుంది. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు కనుక జరిగిపోతుంది అని ఆసక్తితో మోషే వెళ్తే ఇశ్రాయేలీలు ప్రభు మమ్మల్ని విడుదల చేయబోతూ ఉన్నాడని ఆసక్తి. వీరి ఇరువురి ఆసక్తికి భగ్నము చేసేలాగా ఫరో ఆలోచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు ఆలోచనలండి? ఫరో ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఫరో అంటున్నాడు, ఇదిగో వారి శ్రమను ఎక్కువ చేయి అని అధికారులకు మాటిస్తే, మరి అధికారులు భయంకరమైన వెట్టి శ్రమ పెడుతూ ఉంటే తట్టుకోలేని ఇశ్రాయేలీలు మోషేని దూషిస్తూ ఉన్నారు. యెహోవా నీకు న్యాయం చేయునుగాక. ఎవరు చేస్తారట? ఎవరు చేయాలటండి? మరి మోషే ఏం చేశాడు? దేవుడు చెప్పిందే కదా ఫరోకి చెప్పాడు. కానీ ఫరో విననొల్లని వాడు. ఎవరు? ఫరో. మరి కదా, ముందున్న ఫరోని మనం చూడగలిగితే మరి చూడండి, ఆయన కూడా కఠినాత్ముడు. అందుకే ఈ విషయం తెలిసిన మోషే 4వ అధ్యాయంలో మనం చూడగలిగితే మరి మోషే అంటాడు, ప్రవ్వా నీవు ఎవరిని పంపించాలనుకుంటే వారినే పంపించు. చూడండి 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి చూడండి 10వ వచనంలో, అప్పుడు మోషే, ప్రవ్వా ఇంతకు మునిపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. ఇక్కడ మాటలు మనం చూడగలిగితే చూడండి, మోషే ఏమని సాకు చెప్తున్నాడు? నోటి మాంద్యము నాలుక మాంద్యం అనగా నత్తి ఉన్నవారిని అని చెప్తూ ఉన్నారు కదా. ఈ మాట చెప్పినప్పుడు మరి చూడండి, ప్రభు ఏమంటున్నారు? పర్వాలేదు, నీ సహోదరుడైన అహరోను పంపిస్తాను, నీకు నోరుగా ఉంటాడు, నేను నీకు చెప్పినవని అహరోనుకు చెప్తా, అహరోను చెప్తాడు. ఎందుకు? మోషే మరి నీకు నచ్చిన వాళ్ళని పంపించు, నువ్వు ఏర్పాటు చేసిన వాళ్ళని పంపించు అని ఎందుకు సాకులు చెప్పుకుంటూ వచ్చాడు అంటే, ఫరోలు చాలా కఠినమైన మనస్సు కలిగిన వారు. ఎందుకంటే తాను ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజు కుటుంబంలో ఒక చూడండి కుటుంబ సభ్యుడిగా రాణి కుమారుడిగా ఎదిగినప్పటి నుండి వారిని చూస్తూ ఉన్నారు. వారు ఎంత కఠినాత్ములో,
ఇశ్రాయేలీల పట్ల వారి ఉద్దేశాలేంటో సమస్తము తెలుసు వారికి, మోషేకి. అందుకే మోషే చూడండి, సకల విద్యలు, ఐగుప్తు విద్యలన్నీ నేర్చుకున్నాడు మోషే. కాబట్టి వారి యొక్క విద్యలు, వారి యొక్క అలవాట్లన్నీ మోషేకి నేర్పారు కనుక మోషే ఇవన్నీ నేర్చుకున్నాడు. ఇవన్నీ నేర్చుకున్న మోషేకి తెలుసు ఏమిటంటే వీరు మారరు, వీరు ఎలాంటి వారు, కఠినమైన వారు, మారరు గనక ఈయన వెళ్ళడానికి ముందు ఇష్టపెట్టుకోవాలి. ఎందుకంటే వీరు మారరు, ఇది జరుగుతుందో జరగదో. కాబట్టి అందుకే వీరు ఏం చేస్తా, మోషే సాకులతో చెప్పాడు, కానీ ప్రభు విడిచిపెట్టలేదు. ఎవరు విడిచిపెట్టలేదు? ఎందుకంటే ఫరో కఠినాత్ముడు. కానీ ఎప్పుడైతే దేవుడు బలపరిచాడో, ఇశ్రాయేలీలు దేవుని మాట వినగానే నమస్కరించారో, మోషే ఎంతో ఉత్సాహంతో వెళ్ళాడు. కానీ ఫరో చేసిన ఘటన బట్టి, ఇశ్రాయేలీల మాటను బట్టి రగిలిపోయాడు మోషే. ప్రవ్వా, నేను ఇక్కడ 6వ అధ్యాయం 5వ అధ్యాయంలో మనం చూస్తాం, స్పష్టంగా ఆయన చెప్తాడు ఏమనంటే, చూడండి 23వ వచనం చదువుకున్నప్పుడైతే 5వ అధ్యాయం, నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి ఈయన కీడులే చేయుచున్నాడు. అలాగే పై వచనంలో చూస్తే, ప్రవ్వా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి. ఏమని ప్రశ్నిస్తున్నాడు? నన్నెందుకు పంపావయ్యా అని. ఎందుకంటే ముందుండే సాకులు చెప్తూ వచ్చాడు కదా, ఎందుకంటే ఐగుప్తీయులు కఠినాత్ములని కదా. కానీ ప్రభువు వెళ్ళలేదు మోషే మాట, నువ్వే వెళ్ళాలి అన్నప్పుడు మోషే వచ్చాడు. ఇశ్రాయేలీలు పడుతున్న కష్టం బట్టి ఇశ్రాయేలీలు మాట ఒక పక్క, ఇశ్రాయేలీల మీద ఉన్న అత్యంత ప్రేమ మోషేకేముంది, ఇశ్రాయేలీలు అంటే చాలా ఇష్టం ఉంది. కాబట్టి ఆ అత్యంత ప్రేమను బట్టి వారికి తన వల్లనే శ్రమ ఎక్కువైందని ఆయన చాలా వేదన పడి ప్రభువుని అంటున్నారు, నీ వేళ కీడు రాజేసితివి, నన్నెందుకు పంపించావు, నన్నెందుకు పిలుచుకున్నావు. ఈ మాటలు మాట్లాడగానే ప్రభు 6వ అధ్యాయంలో మనం చూడగలిగితే కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడి వారిని పోనిచ్చెదను. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే, ఎప్పుడైతే మోషే కలవరం చెందాడో, ఇశ్రాయేలీలు వేదన పడ్డారో, వీరిని బలపరచుటకు ఈ 6వ అధ్యాయము 3 వచనాల్లో చూడండి, ప్రభువు తన యొక్క దైవ లక్షణాలను చూపిస్తూ ఉన్నాడు. మొదటిది ప్రేమ. ఏం చూపిస్తున్నారు? మొదటిది ప్రేమ. రెండవదిగా చూడండి న్యాయము. ఏం కనిపిస్తుంది? 3 శక్తి. ఏం కనిపిస్తుందమ్మా? ప్రభు యొక్క దివ్య లక్షణాల్లో 3 దివ్య లక్షణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, వారు పెడుతున్న వెట్టి శ్రమను బట్టి ప్రభు అన్నారు, బలమైన హస్తము చేతనే అతడు వారిని పోనిచ్చును. ఏంటి ఇక్కడ? ఇశ్రాయేలీలు దేవుడు ఏర్పరచుకున్నవారు. అందుకే మనం లోక 18వ అధ్యాయం 7వ వచనంలో చదువుకున్నాం కదా, తాను ఏర్పరచుకున్న ప్రజలు దివారాత్రములు మొరపెట్టగా దేవుడు న్యాయము తీర్చాడు. అందుకే న్యాయం తీర్చడానికి ప్రభు అంటున్నారు, ఇదిగో మరి ఏంటా న్యాయము అంటే, బలమైన హస్తము చేత వారిని ఫరోయే పంపిస్తాడు. ఎవరు పంపిస్తారట? ఇప్పుడు ఎవరైతే అసహించుకుని మాట్లాడాడో ఆ ఫరోయే తన హస్తముతో, మరి చూడండి, బలమైన హస్తము అనగా వీరు బానిసల వల్లే కాదు, కానీ వారు వెళ్తూ ఉన్నప్పుడు ఐగుప్తీయులు అనేకులు వారికి ధనం ఇచ్చారు. అలాగే నగలు, సామాగ్రి, ఐగుప్తులో ఉన్న శ్రేష్టమైన వస్తువులు ఇచ్చి సాగనంపారు. అదే బలమైన హస్తము. ఏంటట? రెండవదిగా చూడండి ప్రేమ. ఏం చూపిస్తున్నారు ఆయన? ఏంటి ప్రేమ అంటే, చూడండి 2-3 వచనాల్లో ఆయన తెలియజేస్తున్న మాట, నేను మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను యెహోవాను. ఏమని చెప్తున్నారు? నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు ప్రత్యక్షమైతిని. ఆయన ఏమని చూపించుకున్నారట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి సర్వశక్తి గల దేవుడు. ఆయన ఎవరట? సర్వశక్తి గల దేవుడని వారికి ప్రత్యక్షపరుచుకున్నారు. కానీ ఇశ్రాయేలీలకు వచ్చేటప్పటికట చూడండి, తన ప్రేమ ఎంత గొప్పదో చెప్తున్నాడు. యెహోవాను నా నామమును నేను వారికి తెలియపరచలేదు.
ఏం తెలియపరచలేదట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎంత గొప్ప భక్తులు, ఎంత గొప్ప మరి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నవారు, దేవుని మాట లోబడిన వారు, విశ్వాస వీరులు. వారికి మాత్రము సర్వశక్తి గల దేవుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ ఇశ్రాయేలీలకు, మోషేకి మాత్రమే మరి చూడండి, మరి మోషే కూడా ఇశ్రాయేలీయుడే కనుక మరి తన ప్రజలకు తన నామమును బయలుపరుచుకున్నాడు. ఆదికాండం 2:5 తన నామమును బయలుపరుచుకున్న ప్రభువు మరలా ఇశ్రాయేలీల దగ్గరే తన నామమును బయలుపరుచుకున్నాడు. కారణం ఏమిటి అంటే వారి మీద ఉన్న అత్యంత ప్రేమ. ఇంతవరకు మరి చూడండి, వీరే 400 సంవత్సరాలు శ్రమలు పడ్డారు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరెన్ని సంవత్సరాలు మరి ఉన్నారు. ఇన్ని సంవత్సరాల్లో ఏనాడు తన నామాన్ని బయట పెట్టని ప్రభువు ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చిన తర్వాత తన నామమును బయట పెట్టి నేను యెహోవాను ఏమని చెప్తున్నారట. ఎందుకు అంటే ఇశ్రాయేలీల్లో మనం ఇదే 6వ అధ్యాయంలో చూస్తే 9వ వచనం చదువుకుందాం. మోషే ఇశ్రాయేలీతో అలాగూ చెప్పున, అయితే వారు మనోవ్యాకులమును బట్టి, కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. వారిలో మనోవ్యాకులము అనగా చూడండి, ప్రభు తను చూడడానికి వచ్చారు కనుక శ్రమలు పోతాయి అనుకొని చేతులు జోడించి మరి నమస్కారం చేసిన తర్వాత మరలా ఫరో పెట్టిన అధికమైన శ్రమ, ఈ కఠిన దాసత్వమును బట్టి, ఈ మనోవేదన బట్టి మొదటిసారి చూడండి వారి మాట విన్నందుకు ఫరో కఠినమైన శ్రమ పెట్టాడు కనుక ఇక మరి మోషే మాట వినలేకపోయారు కనుక వీరిని బలపరచుటకు తన ప్రేమను ఆయన చూపిస్తూ ఉన్నారు. ఏం చూపిస్తున్నారట? ప్రేమ. 3 శక్తి. మనం చూస్తున్న 3వ వచనం, నేను సర్వశక్తి గల దేవుడను. ఆయన శక్తిని చూపించి 10 తెగుళ్ళు ఐగుప్తీలకిచ్చి ఇశ్రాయేలీలను, తన ప్రజలను బానిసత్వ జీవితం నుండి దేవుడు విడిపించాడు కదా. కాబట్టి చూడండి, శ్రమలో ఉన్న నరుల మీద ప్రభువునకు అత్యంత ప్రేమ ఉంది. మనకు కూడా చూడండి, శ్రమ వెనక శ్రమ వచ్చేటప్పటికి రోజు రోజుకి ధైర్యము, విశ్వాసం కోల్పోతాం. మనలో కూడా మనోవ్యాకులము అనగా మనోవేదన పెరిగిపోద్ది, అవునా కాదా? కానీ ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీలు దేవుని మాట వినలేకపోయారు. వారి మనోవేదన బట్టి మనలో కూడా చూడండి, హృదయంలో ఆ శ్రమల బాధను, ఆ నిందలను, అవమానాలన్నీ హృదయంలో నింపేసుకుంటున్నారు నేటి కాలంలో కదా. ఇంత బరువెక్కిన హృదయము మరి దేవునికి స్థానం ఉంటుందా? చెప్పాలి. మన హృదయంలో కష్టాలకి ప్లేస్ ఉంది, కష్టాల వల్ల కలిగిన బాధలకి ప్లేస్ ఉంది, వీళ్ళు అన్న మాటలకు ప్లేస్ ఉంది. కానీ దేవునికి స్థానం ఉందా? ఎవరికి స్థానం? ఇన్ని మనసులో నింపుకుంటే మనము దేవునికి ఏం స్థానం ఇవ్వగలం, అవునా కాదా? అందుకే చూడండి, ప్రభువే ఇశ్రాయేలీల కొరకు దిగి వచ్చారు. అయితే చూడండి, 75వ కీర్తన 1వ వచనంలో చూస్తే, దేవా నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని కీర్తనాకారుడు చెప్తున్నారు. అనగా చూడండి, మనకి కూడా ఎవరు సమీపంగా ఉన్నారు? ప్రభువు సమీపంగా ఉన్నారు. అందుకే ఆయన చాలా వరకు వాగ్దానాల్లో చూస్తే, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. చూడండి 1:6 యెహోషువలో కూడా చూడండి, నేను నిన్ను విడవను, ఎడబాయను. అంటే శ్రమలు వచ్చినప్పుడు ప్రభు మనల్ని విడవట్లేదు, ఎడబాయటం లేదు. కనుక మనలో శ్రమలకు, బాధలకు, కష్టాలకు మన హృదయం నింపేసుకుంటే మనము దేవునికి మరి ఎక్కడ స్థానం ఇవ్వగలం? శ్రమలు ఎలా పోతాయి? శ్రమలు పోవాలి అంటే మనం ఎవరికి స్థానం ఇవ్వాలి? దేవునికే కదా. చూడండి, వారు మనోవ్యాకులము పెట్టుకున్నారు గనకనే దేవుడు చెప్పిన మాట మోషే చెప్తే వినలేకపోయారు. ప్రభు ప్రేమ చూపిస్తూ ఉన్నారు. అయ్యో నా బిడ్డలు కష్టపడుతూ ఉన్నారని ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. తన శక్తిని చూపించాడు. 3 అద్భుతాలు మోషే ద్వారా సూచక్రియలాగా చేయించారు ప్రభువు. అలాగే మనం చూస్తే న్యాయము చేస్తానని మాట ఇచ్చారు. ఇన్ని ఇచ్చినప్పటికీ కూడా చూడండి, ఇశ్రాయేలీలు ఈ మనోవేదన, కఠిన దాసత్వం ద్వారా దేవుని మాట వినలేకపోతున్నారు. మనకు కూడా నేటి కాలం శ్రమల భారం ఎక్కువైపోతుంది. కుటుంబంలో అనేక రకాలైన శోధనలు, హింసలు, బాధలు, మనోవేదన, సమాధానం లేక నలిగిపోతూ ఉన్నాం మనం కూడా కదా. ఇవన్నీ మనం మనసులో పెట్టుకుంటే మనము దేవునితో మాట్లాడగలమా? అందుకే మన హృదయంలో ఉన్న శ్రమలను
ప్రభు సన్నిధిలో ఒంపుకొని మన హృదయమును ఖాళీ చేసి ఆ ఖాళీ చేసిన హృదయములో ప్రభువునకు స్థానమిస్తే ఎటువంటి శ్రమలైనా పోతాయి, ఎటువంటి కష్టములైనా పోతాయి, ఎటువంటి వ్యాధులైనా పోతాయి. మనం విశ్వాసంతో మన హృదయం అంతా ఖాళీ చేసుకోవాలి. శ్రమలన్నీ నింపేసుకుంటే ఏం ప్రార్థన చేయగలుగుతామా? చేయలేం కదా. ఏది చేస్తూ ఉన్నా కూడా మన శ్రమలే మన కంటికి కనిపిస్తాయి. కాబట్టి ఈ శ్రమలన్నీ కూడా ఒక దినము ప్రభు సన్నిధిలో కూర్చోండి. మీకున్న కష్టాలన్నీ ప్రభు సన్నిధిలో వంపండి. వంపి ప్రభువా ఈ కష్టాలు తీర్చమని ప్రార్థించి కన్నీరు కార్చండి. మీ హృదయమును ఖాళీ చేసుకొని ఈ హృదయమును ప్రభువునకు అర్పించండి. అప్పుడు మీ హృదయంలోనికి దిగవచ్చు ప్రభువు. మీకు వచ్చే ప్రతి శ్రమను, కష్టములు, వేదనలు ఎలాగూ నడుచుకోవాలో, ఎలాగూ ప్రార్థించాలో ఆయన మన హృదయంలో ఆహ్వానించుట ద్వారా మనము దేవుని బిడ్డలమైన మనము ఆయన మార్గములో నడుచుతాం. మనకి జ్ఞానము అనే తన దివ్య లక్షణమును కూడా ప్రవహిస్తారు. అప్పుడు మన శ్రమలను మనము జయించగలుగుతాం. అటువంటి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఈ బిడ్డలైన వారిలో ప్రవ్వా ఎంతమంది శ్రమలతో నలిగిపోతున్నారో, వేదంతో నలిగిపోతున్నారు. ఇదిగో ఇశ్రాయేలీయులు కఠిన దాసత్వమును బట్టి కన్నీటి ప్రార్థన వెట్టి మొరలు పెడుతూ ఉంటే వారి మొరను ఆలకించిన తండ్రి, ఈ దినమున ఎంతమంది శ్రమలతో ప్రార్థిస్తున్నారు. కన్నీరు, వేదన దేవా, ఎంతోమంది హృదయాలు నలిగిపోతూ ఉన్నాయి దేవా. వారు ఎంతో కన్నీరు కారుస్తున్నారు వారి శ్రమను బట్టి. కనుక ఆ యొక్క శ్రమల నుండి ప్రవ్వా బిడ్డల నుండి విమోచించండి ప్రవ్వా. ఇశ్రాయేలీయులు మనోవ్యాకులం పెట్టుకున్నారు. ఆ కఠిన దాసత్వమును బట్టి, వారు పడుతున్న శ్రమను బట్టి మనస్సులో చింత పెట్టుకొని దేవాని మాట వెళ్ళలేకపోయారు. కనుక దేవా చూడండి, ఈ దినమున ఎంతమంది ఉన్నారో వారందరూ శ్రమలతో నలిగిపోతున్నారు. ఆ శ్రమల వలన కలిగిన వారి మనోవేద నుండి విమోచించి ప్రవ్వా వారు దేవా తండ్రి నీ మాటను అనగా నీ వాక్కును విని లోబడి విశ్వాసంతో ప్రార్థించి శ్రమలను పోగొట్టుకోగల ధన్యత దేవా నీ బిడ్డలకు అనుగ్రహించి దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.